ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యలు తీర్చాలంటూ ఏపీ ఐక్య ఉపాధ్యాయ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని నినాదించారు. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలను శాంతపరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులు మాట వినకుండా ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అది పోక ఎస్మా చట్టం తీసుకొచ్చి కార్మికుల లేదా ఉక్కుపాదంతో ఉద్యమాలు ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తే మరింత పైకి ఉద్యమాలు ఉన్నట్టున్న లెక్కలే తప్ప ఎస్మా ద్వారా ఈ రాష్ట్రాల్లో మీ యొక్క ఉద్యమాలు ఆపాలని చెప్పుకుంటే మీ అవివేకం తప్ప మరొకటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజున అన్ని కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వ విధానాన్ని గర్విస్తూ ఈ ఎస్మా చట్టాన్ని ఉపయోగించాలనేటువంటి ఆలోచన విరమించాలని చెప్పి మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే గతంలో ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వానికి పట్టినటువంటి గట్టి రాబోయేటటువంటి కాలంలో పడుతుందని చెప్పి ఈ రోజున కార్మికులు పనిచేస్తా ఉంటే ప్రత్యామ్నాయంగా కొంతమంది తీసుకొచ్చి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, రాబోయేటటువంటి 3 నెలల కాలంలో నీకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తీర్పు చెప్తారు, ఖచ్చితంగా నిన్ను ఇంటికి సాగనంపుతారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అది పోక